ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. నేను ముందుగానే మీకు చెప్పుచూ వస్తున్నాను కదా, తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రామేశ్వరము అనే ఒక పెద్ద సముద్రతీర పట్టణము ఉన్నది. ఈ రామేశ్వరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధనుష్కోడి అనే ఒక ఊరు, పెద్ద ఊరు ఉండేది. 40 ఏండ్లకు ముందు ఉండేది. కనుక 1964లో ఒక గొప్ప తుఫాను వచ్చి వీచింది. డిసెంబర్ మాసం 22వ తేదీ రాత్రి జాములో ఆ తుఫాను వచ్చి తాకినప్పుడు సముద్రం ఆర్భాటముతో చెలరేగి ఊరంతా ఆ సముద్రపు నీరు వచ్చి చేరింది. ఎందుకంటే 2 ప్రక్కల సముద్రము, మధ్యలో ఈ ఊరు ఉండేది. 2 ప్రక్కల సముద్రము, ఈ ధనుష్కోడి ప్రాంతము వచ్చి దాని చివరి ఎండుకు వెళ్ళి చూశారంటే 2 సాగరముల కలయిక చూడవచ్చు. ఇదొచ్చి బంగాళాఖాతములో హిందూ మహాసముద్రం కలిసే ఒక స్థలము. కనుక 2 సముద్ర తీరములకు మధ్య ఉన్న ఒక ఊరు. పెద్ద తుఫాను ఆర్భాటంతో ఊరిలోకి వచ్చినందువల్ల ఊరే నాశనమైపోయినది. ఇప్పుడక్కడ పాడుబడ్డ శిథిలాలు మాత్రమే ఉన్నవి. ప్రభుత్వం అక్కడ ఇల్లు కట్టడానికి అనుమతించడము లేదు. అంగళ్ళు ఉంచుకున్నారు టూరిస్టుల కొరకు, అంతే తప్ప. ఇదొచ్చి ఒకప్పుడు ఇదొక హాస్పిటల్. 40 ఏళ్లకు ముందు ఈ ఊరంతటికి ప్రజలకు వైద్య సేవను అందించినటువంటి ఒక హాస్పిటల్ ఇది. అయితే ఇప్పుడు అది పాడుబడిపోయినది. ఒక తుఫాను గాలి వలన కలిగిన బాధింపు. మన జీవితంలో కూడా కొన్ని తుఫాను గాలులు వీచును. పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే ప్రాంతములో కొన్ని తుఫానులు వచ్చి ఢీకొనును. కొన్నిసార్లు సముద్రం అల్లకల్లోలమై ఆర్భాటంతో అలలు చెలరేగినట్లు శత్రువైన సాతానుడు ప్రవాహం వలె చెలరేగును వచ్చును. మనల్ని నాశనం చేయునట్లు ప్రయత్నం చేయును. అయితే ఆ సమయములో ఆ పెద్ద గాలిని, సముద్రము అల్లకల్లోలములను చూసినప్పుడు లోపల ఒక భయం కలుగుట ప్రారంభమగును. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు ఉన్నారు కదా. ఏదో ఒక సమస్య మిమ్మల్ని భయపెట్టుచున్నది. సునామీ వచ్చుటకు ముందు సముద్ర తీరమునకు వెళ్లడానికి భయపడేవారం కాదు. అయితే ఇప్పుడు సునామీ వచ్చి గొప్ప వినాశనము చూసిన తర్వాత కొంచెముగా అలలు పైకి లేచినప్పుడు భయము కలుగుతుంది. ప్రజలు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు, సునామీ వచ్చినదేమో అని. అది చూసి ఆ పరిస్థితిని బట్టి భయమును, కలవరమును కలుగజేస్తుంది. ఈ దినము మీ జీవితంలో ఒక భయమును, కలతను కలుగజేసే ఏదో ఒక కార్యము మిమ్ములను బాధించుచూ ఉండవచ్చు. దేవుడు మీకొక మాట చెప్పుచున్నాడు. మొదటి దినవృత్తాంతములో 22వ అధ్యాయం 13వ వచనములో, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము, భయపడకు, ధైర్యంగా ఉండు, భయపడకు, కలవరపడకు అని దేవుడు చెప్పుచున్నారు. చెప్పేవారు ఎవరు? ఆకాశమును భూమిని కలుగజేసిన వారు, గాలిని సముద్రమును సృష్టించిన వారు, గాలికొక హద్దును నియమించిన వారు, సముద్రమునకు ఒక హద్దును నియమించిన వారు, గాలికొక సామగ్రిశాలను ఉంచిన వారు అని వేదంలో చూస్తున్నాము. కనుక మీ జీవితమునకు విరోధంగా తుఫాను వలె చెలరేగే సమస్య, ఒక గొప్ప అలవలే చెలరేగే పోరాటము. భయపడకు కుమారుడా, కలవరపడకు కుమార్తె, దృఢ మనసు కలిగిన వారై ఉండు అని దేవుడు చెబుతున్నారు. ఈ దినం ఒక భయం, కలవరము హృదయంలో కలుగుచున్నది. దీన్ని అనుకుంటే ఇది ఏమవుతుందో, ఎలా అవుతుందో అని. అయితే మీరు చూడండి, అది దాటిపోతుంది. మీరు స్ట్రాంగ్గా ఉంటారు. మిమ్మల్ని నాశనం చెయ్యలేదు. మీరు దృఢంగా ఉంటారు. అందుకనే దేవుడు చెబుతున్నారు, నీవు భయపడకు, కలవరపడకు, దృఢ మనసు కలిగిన వాడవై ఉండు. ఇది రాని, తుఫాను రానిమ్ము, గాలి వీచని, అలలు చెలరేగని, సమస్యలు రావాలి, పోరాటాలు రావాలి, నన్నవి నాశనం చెయ్యవు. అవి దాటిపోతాయి. ఎందుకంటే నాకు తోడుగా ఉన్నవారు గొప్పవారు. ఆయన చెబుతున్నారు, భయపడకు, కలవరపడకు, దిగులు చెందకు, దృఢ మనసు కలిగిన వాడవై ఉండు అని చెప్పి దాన్ని విశ్వసించుడి, దాన్ని ప్రకటన చేయండి. దేవా, నేను భయపడను, కలవరపడను, దృఢ మనసు కలిగి ఉంటాను, మీరు చెప్పినది నేను నమ్మెదనని చెప్పి చూడండి. వెంటనే భయం తొలగిపోతుంది, కలవరం తొలగిపోతుంది, పరిస్థితి మారుతుంది. ఈ దినం పరిస్థితి మారుతుంది. చెబుతారా, దేవా, నేను భయపడను, కలవరపడను, దృఢ మనసుతో ఉంటాను. మీరు నాకు చెప్పినందున నేను అలా ఉండుటకు నన్ను సమర్పించుకొనుచున్నాను. ఏదియు నన్ను నాశనం చెయ్యనేరవు, ఏదియు నన్ను బాధించదు. అన్నీ నన్ను దాటిపోవును. నేను బాధింపబడను, నాశనం కాను.
మీరు నాకు తోడయ్యున్నారు. నేను భయపడను, కలవరపడను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.